హాయ్ అండి. వెల్కమ్ టు ఓమ్స్ ఇషా టారో గైడెన్స్. నా పేరు సునీత, ప్రొఫెషనల్ టారో రీడర్ అండ్ లైఫ్ కోచ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు కదా? మీకు అందరికీ కూడా యూనివర్స్ బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉంటాయి. బీ పాజిటివ్, బీ స్ట్రాంగ్ అండ్ టేక్ యాక్షన్ ఇన్ యువర్ లైఫ్. డోంట్ స్టక్ ఇన్ వన్ సిచ్యువేషన్. ఒకటే సిచ్యువేషన్లో మీరు స్టక్ అవ్వద్దు. మన జీవితంలో ప్రతిదీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. మన టైం చాలా ఇంపార్టెంట్. అండ్ రిలేషన్షిప్ ఒకటే మనకి కాదండి. రిలేషన్షిప్తో పాటు మన క్యారియర్ ఇంపార్టెంట్, మనం ఫైనాన్షియల్గా ఎదగడం ఇంపార్టెంట్, మన లైఫ్లో మనం సెల్ఫ్ గ్రోత్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఇది మేల్కి కానీ ఫీమేల్కి కానీ ప్రతి ఒక్కరికి కూడా మీ జీవితంలో ఎలాంటి ఒడిదుడుకులు ఉండకుండా ఉండాలంటే ప్రతి ఒక్క యాంగిల్లో కూడా మీరు ఆలోచించాలి. ఒకటే జీవితం అని ఒకటే వేలో ఆలోచనలని గడుపుతూ మీ టైం వేస్ట్ చేసుకోకుండా మీ లైఫ్లో మీరు ముందుకెళ్ళాలి. సరేనండి. సో నేను చెప్పింది మీరు పాటిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఈ వీడియోస్ అన్నీ కూడా మీకు ఒక హీలింగ్ అనేది మాత్రమే ఇస్తుంది. హీలింగ్ అని అంటే మీకు ఫస్ట్ మీ జీవితంలో జరిగేటివి రెజనేట్ అవుతున్నాయి, అలాగే ఫ్యూచర్లో కూడా మీకు యూనివర్స్ ఇచ్చే ఆన్సర్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా మీకు రెజనేట్ అవుతాయి. అయితే ఇది కంప్లీట్గా జనరల్ రీడింగ్, కలెక్టివ్ రీడింగ్ అండ్ టైమ్లెస్ రీడింగ్. అండ్ ఇక్కడ రిలేషన్షిప్ రీడింగ్లో ఎంతోమంది వ్యూవర్స్, మోర్ దెన్ థౌజండ్స్ ఆఫ్ వ్యూవర్స్ చూస్తుంటారు. దీంట్లో రిలేషన్షిప్లో మీకు సపరేషన్లో ఉన్న వాళ్ళకు ఉంటుంది, నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళకు ఉంటుంది, థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళకి, డివోర్స్ అయిన వాళ్ళకి, డివోర్స్ తీసుకుపోయే వాళ్ళకి, అలాగే లవర్స్కి, అన్మ్యారీడ్ వాళ్ళకి, మ్యారేజ్ చేసుకోవాలనుకునే వాళ్ళకి, ఇదన్నిటిని కూడా మనము రిలేషన్షిప్ రీడింగ్ అంటాము. సో ఈ రిలేషన్షిప్ రీడింగ్లో ఎవరెవరికి ఎంత రెజనేట్ అవుతుందో అది మీరు తీసుకోండి. అండ్ ఒకవేళ మీకు కంప్లీట్లీ మీ గురించే తెలుసుకోవాలని అనుకుంటే మీరు పర్సనల్ రీడింగ్ తీసుకోండి. మీరు పర్సనల్ రీడింగ్ తీసుకుంటే మీ లైఫ్కి సంబంధించిన సిచ్యువేషన్స్ని బట్టి మీకు ఫ్యూచర్లో ఆన్సర్స్ యూనివర్స్ నుంచి ఒక గైడెన్స్ వస్తుంది. దాన్ని బట్టి మీ జీవితంలో మీరు నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం అనేది కూడా మీరు తీసుకోగలుగుతారండి. అండ్ చాలామంది అడుగుతుంటారు, డివోర్స్ అయిన వాళ్ళకి వీడియో చేయండి, థర్డ్ పార్టీ వాళ్ళకి వీడియో చేయండి, లేకపోతే అన్మ్యారీడ్ వాళ్ళకి వీడియో చేయండి, మ్యారీడ్ వాళ్ళకి వీడియో చేయండి, డైవర్స్ అయిపోయిన తర్వాత వాళ్ళ జీవితంలో ఎలా ఉంటుందో చేయండి, ఇలా అడుగుతున్నారు కదా. సో ఇదంతా ఏంటంటే పర్సన్ టు పర్సన్ వేరియేషన్ ఉంటుందండి. అదొక్కదాని కోసం మనం రీడింగ్ తీస్తే అలాగా అంటే అందరినీ కలిపి కదండి ఇది జనరల్ రీడింగ్ అంటారు. అందుకనే కదా దీన్ని జనరల్ రీడింగ్ అంటారు. సో మీకు అలాంటి ప్రాబ్లమ్స్ ఉండి మీరు తీసుకోవాలనుకుంటే మీరు పర్సనల్ రీడింగ్ తీసుకోండి. అది మీకు కరెక్ట్గా సూటబుల్ ఉంటుంది, మీకు తగ్గట్టుగా రీడింగ్ అనేది కూడా వస్తుంది. ఓకేనండి. ఇది అర్థం చేసుకోండి. పర్సనల్ రీడింగ్ తీసుకోండి. డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఇస్తున్నాను. అండ్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా నా గ్రాటిట్యూడ్ అండి. నాకు చాలా చాలా ధన్యవాదాలు మీ అందరికీ కూడా. అండ్ అలాగే ఇప్పుడు వాచ్ చేస్తున్న వాళ్ళు ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నా వీడియోస్ అన్నీ కూడా రెగ్యులర్గా చూస్తుండండి, నా పాస్ట్ వీడియోస్ కూడా చూస్తుండండి. అండ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. చాలామంది కూడా చాలా పాజిటివ్గా కూడా రెస్పాన్స్ అవుతున్నారు. ఏదైనా ప్రాబ్లం వచ్చి నేను మాట్లాడినా కూడా దానికి రియాక్ట్ అవుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఈరోజు రీడింగ్లో మీ పార్ట్నర్ అంటే మీ పర్సన్, ఇది మ్యారీడ్, అన్మ్యారీడ్, ఎనీ రిలేషన్షిప్ అండి, థర్డ్ పార్టీ రిలేషన్షిప్ ఎవరైనా సరే, ఇది రిలేషన్షిప్ రీడింగ్ అండి. సో ఈ రిలేషన్షిప్ జనరల్ రీడింగ్లో మీ పార్ట్నర్ ఇప్పుడు ఎదుర్కొంటున్న ఇబ్బందులు ఏంటి, వాళ్ళు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు ప్రస్తుతం మీకు సపరేట్ అయిన తర్వాత, మీకు నో కాంటాక్ట్ సిచ్యువేషన్లోకి వెళ్ళిన తర్వాత, అండ్ తర్వాత మళ్ళీ మీ అవసరం కొద్దీ మళ్ళీ మీ అవసరం కోసం ఏమైనా మళ్ళీ తిరిగి మీకు కనెక్ట్ అయ్యే అవకాశాలు ఏవైనా ఉన్నాయా అనేది ఈ రీడింగ్లో ఒకసారి చెక్ చేద్దాము. ఇది మేల్ ఫీమేల్ ఎవరైనా సరేనండి, ఇది మీరు చూసుకోవచ్చు. సో దీంట్లో మీకు రెజనేట్ అవ్వాలి అని అంటే మీకు వచ్చిన రీడింగ్ని బట్టి మీకు ఎంతవరకు రెజనేట్ అవుతుందో దాన్ని మాత్రమే మీరు కన్సిడర్ చేసుకోండి. ఇందులో ఎందుకంటే అందరికీ ఉంటాయి, మీకు చెప్తున్నాను కదా, పదే పదే అదే చెప్తున్నాను. ఇది మ్యారీడ్, అన్మ్యారీడ్ అందరికీ కూడా కలిపి ఉంటుందండి జనరల్ రీడింగ్ ఇది. కాబట్టి ఇది 60-70% రెజనేట్ అవుతుంది, రిమైనింగ్ కొద్ది మందికి రెజనేట్ అవుతుంది, అలా అనమాట. సో ప్రస్తుతం మీరు మీ లైఫ్కి సంబంధించిన రిలేషన్షిప్ రీడింగ్లో మీ పార్ట్నర్ గురించి తెలుసుకోబోయే ముందు ఫస్ట్ మీకు ఏంజల్స్ ఏం గైడెన్స్ ఇస్తున్నారు, ఏంజల్స్ ఆన్సర్స్ ద్వారా యూనివర్స్ మీకు ఏం గైడెన్స్ ఇస్తున్నారు మీ లైఫ్కి సంబంధించి అనేది చూద్దామండి. నేను చాలాసార్లు మీకు అదే చెప్తున్నాను, సెల్ఫ్ హీలింగ్, సెల్ఫ్ లవ్, సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఫస్ట్ చూసుకోండి. ఫస్ట్ మీ లైఫ్లో ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది అనేది ముందు తెలుసుకోండి. తర్వాత వేరే పర్సన్స్ గురించి ఆలోచించండి. ఎందుకంటే ఫస్ట్ మనకి ఇంపార్టెన్స్ అనేది ఇచ్చుకోవాలి. తర్వాత మాత్రమే వేరే ఎనీథింగ్ మనం ఇంపార్టెన్స్ అనేది ఇవ్వాలనేది మీరు గుర్తుపెట్టుకోండి. మనని భగవంతుడు పుట్టించాడు, మన కోసం పుట్టించాడండి.
ఇవన్నీ రిలేషన్షిప్స్ అవన్నిటిని కూడా డిపెండింగ్ ఆన్ మన టైం బట్టి మన లైఫ్లో జరిగే సిచ్యువేషన్స్ని బట్టి మాత్రమే వస్తుంటారు వెళ్తుంటారు. సో అది మాత్రమే జీవితం కాదు, అది అర్థం చేసుకోండి. ఫస్ట్ మన సెల్ఫ్ హీలింగ్ కోసం మీకు యూనివర్స్ ఎలాంటి ఆన్సర్ ఇస్తున్నారో చూద్దాము. మీరు యూనివర్స్ని బాగా నమ్మండి, ఖచ్చితంగా మెడిటేషన్ అలాంటి ప్రాక్టీస్ చేసుకోండి. మీ జీవితంలో మార్పులు రావాలంటే మీకు ఒక లైఫ్లో ఒక సిస్టమేటిక్గా వెళ్ళాలి అని అనుకుంటే కనుక ఖచ్చితంగా మెడిటేషన్ చేసుకోండి. మెడిటేషన్ ఈజ్ ద బెస్ట్ థింగ్. మెడిటేషన్ బ్రింగ్స్ ఆన్సర్స్. ఓకే, మీరు మెడిటేషన్ చేసుకుంటే మెడిటేషన్ మీకు చాలా ఆన్సర్స్ ఇస్తుంది. అండ్ పాజిటివ్గా ఉండండి, రిమైన్ పాజిటివ్. ఓకే, ఎప్పుడైనా సరే మనము పాజిటివ్గా ఉండడానికే ప్రయత్నిద్దాం. ఎప్పుడైనా అండి ఏదైనా ప్రాబ్లం వస్తే మీ ఏదైనా అండి మన చేతిలో ఉంటుంది. ఎలాంటి సిచ్యువేషన్స్ మన జీవితంలో జరుగుతున్నా కూడా ప్రతిదీ కూడా మన చేతిలోనే ఉంటుంది. మన చేతిలో ఉండడం అంటే ఏంటి? మీరు బాధపడకుండా ఉండి మీ పని మీరు చేసుకుంటూ మీ మైండ్ని డైవర్ట్ చేసుకుంటే ఆటోమేటిక్గా మీరు పడుతున్న బాధలు, మీరు ఏదైతే అనుకుంటున్నారో, మీరు ఎలాగైతే ఏడుస్తున్నారో, లేదంటే ఎమోషనల్గా కనెక్ట్ అయ్యారు కొద్దిమందికి, వాళ్ళ ఆలోచనల నుంచి మీరు బయటపడలేకపోతున్నారు. ఇవన్నిటికీ మార్గం ఒకటేనండి, ప్రతిదీ కూడా మన చేతిలోనే ఉంటుంది. సో అది మీరు ప్రయత్నించండి, స్ట్రాంగ్ అవ్వండి, మిమ్మల్ని మీరు మార్చుకోండి. మీ సెల్ఫ్ హీలింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అండ్ ఇంకోటి ఏంటంటే ఎవరిపైనా కూడా ద్వేషం పెంచుకోకండి. ఒకవేళ మిమ్మల్ని మోసం చేస్తారు, లేకపోతే అంటే మిమ్మల్ని మోసం చేశారనుకోండి, వాళ్ళని మీరు ద్వేషించకండి, అలాగని ప్రేమించకండి. జస్ట్ ఫర్గివ్నెస్ అనేది నేర్చుకోండి. ఫర్గివ్నెస్ అంటే క్షమాగుణం. సో వాళ్ళని క్షమించడం అండ్ వాళ్ళ నుంచి ఒక సారీ ఎక్స్పెక్ట్ చేయడంలో తప్పు లేదండి. ఒకవేళ మిమ్మల్ని మోసం చేసి, ఒకవేళ మీకు చెప్పకుండా మిమ్మల్ని దూరం పెట్టిన వాళ్ళని మీరు, లేదంటే థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయిన వాళ్ళని మీరు క్షమించడం చాలా మంచిదండి. ఎందుకంటే కర్మని దేవుడికి వదిలేసేయండి. సో వాళ్ళు చేసుకున్న దాన్ని బట్టి, మీరు చేసుకునే దాన్ని బట్టి మాత్రమే మన కర్మలు అనేవి నడుస్తాయి. కాబట్టి దాన్ని అర్థం చేసుకొని మీరు వేరే వాళ్ళని ద్వేషించడం ద్వారా వాళ్ళ కర్మ తగ్గించినట్టు అవుతుంది. సో కాబట్టి మీరు అవన్నీ గుర్తుపెట్టుకోండి. ఫర్గివ్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అండ్ లెట్టింగ్ గో అంటే ఏంటి? వదిలేయాలి, ఇంకా దాని గురించి వదిలేసి మీ జీవితం పైన మీరు ఫోకస్ చేయండి. సో మేల్ ఆర్ ఫీమేల్ ఎనీవన్ అండి. ఇక్కడ చాలామంది ఏజ్డ్ పర్సన్స్ కూడా ఉన్నారు, తక్కువ ఏజ్ వాళ్ళు ఉన్నారు, 16 ఏళ్ళ వాళ్ళు కూడా చూస్తున్నారు, 16 ఇయర్స్ పర్సన్ కూడా నాకు రీడింగ్కి వచ్చారు. సో ఇవందరూ ఏజ్ గ్రూప్స్ ఉన్నారు. అందుకని నేను కొంచెం మోటివేషనల్గా మీకు తెలియాలని చెప్పేసి నేను చెప్తున్నాను. అండ్ ఎంత పెద్దవాళ్ళైనా సరేనండి, ఒక సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఒక హీలింగ్ మోటివేషనల్ వర్డ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండి. వీటిని వినడం వల్ల కూడా మీకు కొంచెం హీలింగ్ ఉంటుంది. అండ్ అలాగే మీరు కూడా కొంచెం ధైర్యం తెచ్చుకోగలుగుతారు, స్థిమితంగా మీ మనసుని కూడా మార్చుకోగలుగుతారు. సో రిలేషన్షిప్ అనేది ఇది కంప్లీట్లీ ఒక ఇమోషనల్ ఏమంటారండి, ఇమోషనల్ బ్లాక్మెయిల్ అనమాట. సో ఇమోషనల్ బాధ అనేది చాలా బాధాకరం. సో ఇప్పుడు మీకు ఏంజల్ ఆన్సర్స్ అయితే చూద్దాము. అసలు మీకు ఏంజల్ ఏం ఆన్సర్స్ ఇస్తున్నారు అనేది మీ లైఫ్ని చూద్దామండి. రిలేషన్షిప్ పరంగా మీకు ఏంజల్ ఏం ఆన్సర్ ఇస్తున్నారో చూద్దాం. సో నేను ఇందాక చెప్పాను కదండి, ఫర్గివ్నెస్ చూసారా ఎంత కనెక్టెడ్ ఉంటుందో, మనం మాట్లాడే మాటలు యూనివర్స్కి ఎలా కనెక్టెడ్ ఉంటాయో చూడండి. సో ఇక్కడ ఫర్గివ్నెస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మీ ముందే షఫిల్ చేశాను, నేను అన్ని షఫిల్ చేసి మాత్రమే నేను కార్డ్ తీసాను. సో ఇక్కడ బాటమ్ ఆఫ్ ద డెక్ ఏం చెప్తున్నారు యూనివర్స్? ఫర్గివ్నెస్ నేర్చుకోండి, మనము క్షమాగుణాన్ని పెంచుకోవాలి, మర్చిపోండి, బాధని నుంచి బయటపడండి, మిమ్మల్ని మీరు మార్చుకోండి. లుక్ ఫర్ ఎ సైన్. చూసారా? సో ఇవన్నీ కూడా మన 5 ఎలిమెంట్స్ పంచభూతాల సాక్షిగా మనం మాట్లాడే ప్రతి ఒక్క మాట కూడా ఆ పంచభూతాలలో కలుస్తుందండి. అండ్ వాటికి తగ్గట్టుగానే మనకు ఆన్సర్ అనేది కూడా వస్తుంది. సో ఇక్కడ పర్ఫెక్ట్ టైమింగ్ అండ్ లుక్ ఫర్ ఎ సైన్. ఇంకొక కార్డ్ తీస్తాను, ఎందుకంటే మీకు చాలా సెల్ఫ్ హీలింగ్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు రిమైన్ పాజిటివ్. సో ఇవన్నీ కూడా నేను చెప్పిన వర్డ్స్ ఏవైతే ఉన్నాయో అవి మీకు కార్డుల రూపంలో కూడా యూనివర్స్ మీకు ఆన్సర్ కూడా ఇస్తున్నారు ఏంజల్ ఆన్సర్స్లో. సో ఫర్గివ్నెస్ ఎందుకో ఈరోజు చాలా ఎక్కువ వచ్చింది. మేబీ మీ పర్సన్ పడుతున్న ప్రాబ్లమ్స్కి మళ్ళీ మీ దగ్గరికి సహాయానికి వస్తారేమో. సో వాళ్ళు క్షమించి మేబీ మీరు సహాయం చేయాల్సి వస్తుందేమోనండి. అందుకని ఇక్కడ ఫర్గివ్నెస్ అనే కార్డు కూడా వచ్చింది. అండ్ వాళ్ళు మేబీ క్షమించమని మిమ్మల్ని అడిగినా కూడా మేబీ మీరు ఫర్గివ్నెస్ అంటే వాళ్ళని క్షమించాల్సిన అవసరం కూడా రావచ్చు. అండ్ మేబీ వాళ్ళు మిమ్మల్ని దూరం చేసుకుంటున్నారేమో, మిమ్మల్ని వద్దు అనుకుంటున్నారేమో. అప్పుడైనా సరే మీరు క్షమించాలి మీ పర్సన్ని. అంటే క్షమాగుణాన్ని మనం పెంచుకోవాలండి, అది మనకే మంచిది. అది ఎందుకు మంచిదో కూడా మీకు చెప్తాను తర్వాత. సో ఇక్కడ రిమైన్ పాజిటివ్ అండ్ లుక్ ఫర్ ఎ సైన్
అండ్ పర్ఫెక్ట్ టైమింగ్. లుక్ ఫర్ ఎ సైన్ అంటే ఏంటంటే పర్ఫెక్ట్ టైమింగ్ అంటే ఇప్పుడు కరెక్ట్ టైం అండి దేనికో మరి. లుక్ ఫర్ ఎ సైన్. సో వీటి గురించి మనం ఈ కార్డ్స్లలో వచ్చే ఆన్సర్స్ని బట్టి మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. సో ఇప్పుడు మీ పార్ట్నర్ అసలు ప్రస్తుతం ఎలాంటి ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటున్నారో కూడా మనం చెక్ చేద్దామండి. అసలు మీ పర్సన్ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటున్నారో ప్రస్తుతం వాళ్ళ జీవితంలో. సో యూనివర్స్ కైండ్లీ కనెక్ట్ మీ ద ఎనర్జీస్ ఆఫ్ వ్యూవర్స్ అండ్ దేర్ పార్ట్నర్. మీ పార్ట్నర్ మా పేరు ఏదైతే ఉందో అది మీరు మనసులో తలుచుకోండి. మా యూనివర్స్కి ఆ ఎనర్జీస్ ద్వారా కనెక్ట్ అయ్యి మీకు ఈ రీడింగ్లో మీ పార్ట్నర్ ఇప్పుడు ప్రస్తుతం ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నారో అది ఈ ఆన్సర్స్ ద్వారా మీకు తెలుసుకోవచ్చండి. సో యూనివర్స్ కైండ్లీ కనెక్ట్ మీ ద ఎనర్జీస్ ఆఫ్ వ్యూవర్స్ అండ్ దేర్ పార్ట్నర్. సో వ్యూవర్స్ అండ్ వాళ్ళ పార్ట్నర్స్ యొక్క ఎనర్జీస్ కనెక్ట్ చేయండి. సో పార్ట్నర్ అంటే వీళ్ళకి దూరంగా ఉన్న పర్సన్, ఇమోషనల్గా దూరమైన పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ ఎనర్జీస్ అండ్ అలాగే వ్యూవర్స్ యొక్క ఎనర్జీస్ కనెక్ట్ చేయండి. అండ్ ప్రస్తుతం వాళ్ళ పర్సన్ ఎవరైతే వీళ్ళకి సపరేషన్లోకి వెళ్ళారో, వీళ్ళకి ఇమోషనల్గా దూరం అయ్యారో, వాళ్ళు ఇప్పుడు ఎలాంటి ప్రాబ్లమ్స్ వాళ్ళ జీవితంలో ఫేస్ చేస్తున్నారు. కైండ్లీ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్ యూనివర్స్. గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. సో ఇక్కడ మీ పార్ట్నర్ ప్రస్తుతం మీకు దూరమైన తర్వాత వాళ్ళు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటున్నారో చూద్దామండి. సో ఇక్కడ కింగ్ ఆఫ్ స్వార్డ్స్ అంటే థర్డ్ పార్టీ ఆఫ్ కోర్స్. సో థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో వాళ్ళు చాలా బాధపడుతున్నట్టు కనిపిస్తుంది. అండ్ టూ ఆఫ్ స్వార్డ్స్ అంటే స్టక్ ఎనర్జీ అండి. అండ్ అలాగే ఇమోషనల్. ఫైవ్ ఆఫ్ కప్స్ అంటే ఇక్కడ మీ గురించి తలుచుకొని బాధపడుతున్నారు. అండ్ ఇక్కడ మనకి ఏస్ ఆఫ్ కప్స్ వచ్చింది. సో చాలా ఏడుస్తున్నట్టు కూడా క్లియర్గా కనపడుతుంది. అంటే ఏవో వాళ్ళు కష్టాలు పడుతున్నారండి, చాలా క్లియర్గా తెలుస్తుంది. దే ఆర్ ఇన్ అ ట్రబుల్. సో ఎలాంటి ట్రబుల్స్లో ఎలా ఉన్నారో కూడా నేను మీకు క్లియర్గా చెప్తాను. సో ఇక్కడ మనకి 7 ఆఫ్ వ్యాండ్స్ వచ్చింది. సో ఇవన్నీ కూడా మీకు వివరంగా చెప్తాను. సో మీ పార్ట్నర్ మేల్ కానీ ఫీమేల్ కానీ, మ్యారీడ్ అన్మ్యారీడ్, లవర్స్, ఎవరైనా సరేనండి, ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీకు ఇమోషనల్గా దూరమైన పర్సన్. సో ఇక్కడ పేజ్ ఆఫ్ కప్స్ అంటే ఇక్కడ వీళ్ళు కప్స్ అంటే ఇమోషనల్ ఫీలింగ్స్ అండి. సో ఇమోషనల్ ఫీలింగ్స్ ఎవరినో వీళ్ళు ఇమోషనల్గా కనెక్ట్ అవ్వాలని చెప్పి కోరుకుంటున్నారు. అది మిమ్మల్ని కాదా అనేది మనకి ఫ్యూచర్ రీడింగ్లో తెలుస్తుంది. ప్రస్తుతం అయితే మీకు ఏం చెప్తున్నానంటే ఇక్కడ మీ పర్సన్ ఎలాంటి ప్రాబ్లమ్స్లలో ఉన్నారు ఏంటి అనేది జస్ట్ టూకీగా చెప్పేస్తానండి. ఇక్కడ ఇదేంటంటే ఏస్ ఆఫ్ కప్స్ అంటే వీళ్ళు కంప్లీట్గా ఇమోషనల్ అవుతున్నారు, చాలా ఇమోషనల్ అవుతున్నారు, ఏడుస్తున్నారు, బాధపడటము. అండ్ అలాగే మీకు దూరం అయిన తర్వాత, అంటే మీ లైఫ్ నుంచి వీళ్ళు దూరం అయిపోయిన తర్వాత ఇమోషనల్ ఆ ఫీలింగ్స్ హీలింగ్ కోరుకుంటున్నారు. హీలింగ్ కోరుకుంటున్నారంటే మిమ్మల్ని మర్చిపోవడం కోసం వాళ్ళు వేరే కొత్త కొత్త అలవాట్లను చేసుకోవడం అండి. ఎందుకంటే మిమ్మల్ని తలుచుకుంటూ బాధపడుతూ ఉంటున్నారు కాబట్టి వాళ్ళకి ఆ విధంగా ఇమోషనల్గా దూరమైనందుకు హెల్త్ ప్రాబ్లమ్స్ రావడము, వాళ్ళు వేరే హ్యాబిట్స్కి అలవాటు పడటము, ఇలాంటివన్నీ అలవాటు అవుతున్నాయి. కాబట్టి వీటిని డైవర్ట్ చేసుకోవడానికి, మిమ్మల్ని మీ ఆలోచనల నుంచి డైవర్ట్ చేసుకోవడానికి వీళ్ళు కొత్త పద్ధతులు అంటే లైక్ వేరే వేరే పనులు చేయడం అండి. డైవర్ట్ చేసుకోవడానికి, వీళ్ళ మైండ్ డైవర్ట్ చేసుకోవడానికి వీళ్ళు ఒక కొత్త ఆలోచనలు చేయడము, కొత్తగా వేరే వేరే అలవాట్లను చేసుకోవడం అనేది కూడా చేస్తున్నారు. సో ఇవి ఎలాంటి అలవాట్లు ఏంటనేది మనం తర్వాత చూద్దామండి రిలేషన్షిప్ రీడింగ్లో. అండ్ అలాగే ఫైనాన్షియల్ కూడా వాళ్ళు ఏమైనా ఇబ్బందులు పడుతున్నారో కూడా చూద్దాం. ఇక్కడ ఇదేంటంటే కింగ్ ఆఫ్ స్వార్డ్స్ అండి. ఇక్కడ వీళ్ళు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్స్ లైఫ్లో వీళ్ళను దాటి వీళ్ళు ఎలాంటి నిర్ణయాలు అయితే తీసుకోలేకపోతున్నారు. వీళ్ళు చెప్పిందే వినాల్సి వస్తుంది. వీళ్ళు అన్ని రకాలుగా వీళ్ళ మీదనే డిపెండ్ ఉండాల్సి వస్తుందండి. ఈ థర్డ్ పార్టీ అయితే ఎవరైతే ఉన్నారో వీళ్ళు కూడా ఏంటంటే డామినేషన్ పర్సనాలిటీ. కాబట్టి డామినేషన్ అని అంటే ఇంకా తెలుసు కదండి, కూర్చోంటే కూర్చోవాలి, నించోంటే నించోవాలి. సో ఆ విధంగా మీ పార్ట్నర్ని అయితే చేయాల్సి వస్తుంది వీళ్ళు. ఎందుకంటే వీళ్ళు డిపెండెంట్స్. ఇప్పుడు మీ పార్ట్నర్ అనేది వీళ్ళ మీద డిపెండ్ ఉన్నారనమాట. సో వీళ్ళ మీద డిపెండ్ ఉన్నారు కాబట్టి వీళ్ళు ఏది చెప్పినా కూడా వీళ్ళు వినాల్సి వస్తుందండి. వీళ్ళు ఎలా వీళ్ళు మీతో మాట్లాడాలని అంటే మాట్లాడచ్చు, మీరు మాట్లాడదంటే మాట్లాడరు. అలాగే మీకు దూరంగా ఉంచడం కోసము వీళ్ళని, మీ పార్ట్నర్ని కూడా వీళ్ళు బాధ పెట్టడం కూడా జరుగుతుంది. అంటే మీ పర్సన్కి మీతో మాట్లాడాలని, మీకు ఫోన్ చేయాలని చెప్పేసి ఉన్నా కూడా, మీ గురించి ఏదన్నా టాపిక్ వచ్చినా కూడా వీళ్ళు ఎంతసేపు అది డైవర్ట్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు మీ పార్ట్నర్ని. అంటే మీ గురించి చెడుగా చెప్తూ అనమాట. థర్డ్ పార్టీ అని అంటేనే వీళ్ళు ఏంటంటే మీకు మీ పర్సన్కి మధ్యలో దూరాన్ని పెంచే పర్సన్స్. సో వీళ్ళు ఏంటంటే ఎంతసేపు మీ గురించి నెగిటివ్గా చెప్తూ మీరు
పర్సన్ మీరు మంచివాళ్ళు కాదన్నట్టుగా మీ పైన ఇంకా చాడీలు చెప్పడం అంటాం కదా, అట్లాగా. అంటే మీరు ఒక మాట అంటే దానికి ఒక 10 మాటలు పుట్టించి చెప్పడం అనమాట. సో మీ పార్ట్నర్కి ఇంకా ఎక్కువగా నెగిటివిటీ క్రియేట్ చేయడం. సో ఇలాంటివన్నీ చేస్తూ ఈ థర్డ్ పార్టీ అయితే చాలా స్ట్రాంగ్గా మీ పార్ట్నర్ని లీడ్ చేస్తున్నారు. లీడ్ చేయడం అని అంటే వాళ్ళని వీళ్ళ గుప్పెట్లో పెట్టుకోవడం అనమాట. అండ్ ఇక్కడ 2 ఆఫ్ స్వార్డ్స్ అండి. ఇక్కడ మీ పార్ట్నర్ పరిస్థితి అయితే చాలా ఘోరంగా తయారైంది. ఎలాగంటే ఇక్కడ ఎమోషనల్గా డిస్కనెక్ట్ అండి. ఒకటి మీకు ఎమోషనల్గా డిస్కనెక్ట్, దూరం అవ్వడం. ప్లస్ ఇక్కడ వీళ్ళు వేరే ఎమోషనల్గా అటాచ్ అవ్వడానికి కూడా, అంటే వీళ్ళు ఎవరిని కూడా కనెక్ట్ అవ్వనివ్వడం లేదు. అంటే వేరే పర్సన్ ఎవరైనా వీళ్ళకి ఎమోషనల్గా దగ్గర అవ్వాలన్నా కూడా వీళ్ళు వాళ్ళని కూడా యాక్సెప్ట్ చేయట్లేదు అనమాట. అందుకని వీళ్ళు స్టక్ ఎనర్జీలో ఉన్నారు. అంటే ఎటు నిర్ణయాలు అనేది తీసుకోవాలో వీళ్ళకి అర్థం కావట్లేదు. ఒకటి, వీళ్ళు చుట్టూ ఉన్న పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కూడా మాట్లాడకుండా వాళ్ళకి డిస్కనెక్ట్గా ఉండి ఒంటరిగా ఉంటున్నారు. అండ్ అలాగే మీ ఆలోచనలు కూడా గడుపుతూ, అంటే మిమ్మల్ని మర్చిపోలేక మీరు అంటే మీ నంబర్ బ్లాక్ చేయడం వల్ల కూడా వీళ్ళేంటంటే అవన్నీ గుర్తొస్తున్నాయి అన్నమాట. సో అంతకుముందు మీరు మీ పార్ట్నర్ ఎలాగైతే ఉండేవాళ్ళో అవన్నీ గుర్తుకు రావడము. అండ్ అలాగే మాటలు కూడా గుర్తుకు రావడం. అంటే కొంచెం బాధ కూడా ఉంది, ఫ్రస్ట్రేషన్ ఉంది, ఒక గిల్టీనెస్ ఫీలింగ్ ఉంది. గిల్టీనెస్ అని అంటే ఎందుకు ఇలా చేశానా, ఎందుకు ఇలా జరిగిందా, ఎందుకు ఈ విధంగా నేను చేశానా, తప్పు నాదా మీద, ఇట్లా ఆలోచనలు అనమాట. సో ఎందుకు ఈ సిచ్యువేషన్ నాకే వచ్చింది, నేనే ఎందుకు ఇలా నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది, నాకే జీవితంలో ఎందుకు ఇలా జరిగింది, ఇట్లా బాధపడటం అండి. అండ్ ఫియర్ ఉంది, భయం కూడా ఉంది. ఒకటి ఏంటంటే మిమ్మల్ని దూరం అయిన తర్వాత వీళ్ళు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోవాలా అని ఆ విధమైన ఆలోచనలు కూడా వస్తున్నాయి. సో అందుకనే మీకు కనెక్ట్ అవ్వాలని ఉన్నా వీళ్ళు కనెక్ట్ అవ్వటం లేదు. అలాగని వేరే పర్సన్స్ లైఫ్లో ఉన్నా కూడా వాళ్ళని కూడా వీళ్ళు ఏంటంటే అంత ప్రేమగా వీళ్ళు మాట్లాడడం కానీ వాళ్ళతో అంత ప్రేమగా ఉండడం కూడా చేయడం లేదు. చాలామంది ఎలా అనుకుంటారంటే అండి, ఇప్పుడు మీరు మీ పార్ట్నర్ ఎంతో క్లోజ్గా ఉంటారు, మ్యారీడ్ కానీ అన్మ్యారీడ్ కానీ ఎనీ రిలేషన్షిప్ అండి. సో చాలా ప్రేమగా ఉంటారు. అసలు ఒకరికొకరు ఫోన్లు చేసుకొని, మెసేజ్లు చేసుకొని, వీడియో కాల్స్ చేసుకొని, అన్ని రకాలుగా మీరు ఒక మంచి ఇమోషనల్ మొత్తం అటాచ్ అయిపోతారు అనమాట. కనెక్షన్ అయిపోతుంది. అంటే మీరు వాళ్ళు మీరు అన్నట్టుగా ఒక కనెక్షన్ అనేది ఏర్పడిపోతుంది. అన్ని రకాలుగా ఫైనాన్షియల్గా, ఫిజికల్గా అండ్ మీ చుట్టూ ఉన్న పర్సన్స్, కొలీగ్స్, ఫ్రెండ్స్, ఒకవేళ రిలేటివ్స్ అందరితో కూడా మీకు ఒక బాండింగ్ అనేది ఏర్పడుతుంది. సో సడన్లీ అనుకోకుండా మీ జీవితంలో జరిగిన సిచ్యువేషన్స్ వల్ల దూరం అయిపోయిన తర్వాత మీరేమనుకుంటారండి, మీ పార్ట్నర్ అయితే చూడు నన్ను బ్లాక్ చేసేసారు, నా నంబర్ ఎత్తట్లేదు, నన్ను చూడట్లేదు, సో అసలు ఎందుకు ఇలా చేస్తున్నారు అని మీ వైపు నుంచి మీరు ఆలోచిస్తున్నారు. కానీ అసలు మీ పర్సన్ మనసులో ఏముంది, వాళ్ళు ఏమనుకుంటున్నారు, వాళ్ళు కూడా మీలాగే బాధపడతారు కదండి. ఎందుకంటే షేరింగ్ అనేది ఏదైతే మీరిద్దరు కలిసి ఉన్నప్పుడు చేసుకున్నారో ఆ షేరింగ్ అనేది సుఖమైన దుఃఖమైన రెండు ఒకటే రకంగా ఉంటాయి. ఇక్కడ మీరు బాధపడుతున్నారంటే వాళ్ళు కూడా బాధపడుతున్నట్టే అర్థం. ఇక్కడ మీరు ఏడుస్తున్నారంటే వీళ్ళు కూడా ఏడుస్తున్నట్టే అర్థం. చాలామంది అండి, ఇక్కడ కొద్దిమంది అయితే మోసం చేసే వాళ్ళని పక్కన పెడితే రిమైనింగ్ అన్ని ఎమోషనల్ కనెక్షన్స్ ఏవేవైతే ఉన్నాయో ప్రతి ఒక్కరి సిచ్యువేషన్ కూడా సేమ్ ఉంటుందండి. ఒక్కటి చీటింగ్ చేసిన పర్సన్ తప్ప. అండ్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళైనా సరేనండి. సో వాళ్ళైనా మీరైనా ప్రేమగా ఉన్నప్పుడు కష్టాలు సుఖాలు అంటారు కదా, అట్లా. సో కష్టంగా ఉన్నప్పుడు మీరు ఎంత కష్టపడుతున్నారో వాళ్ళు అంతే కష్టపడతారు. సుఖంగా ఉన్నప్పుడు మీరు ఎంత సుఖంగా ఉన్నారో వీళ్ళు అంతే సుఖంగా ఉంటారు. సో దూరంగా ఉన్నారు కదా అని చెప్పేసి వాళ్ళు ఎంతో సంతోషంగా ఉండి ఉంటారు, వాళ్ళు బాగుంటారు, వాళ్ళు ఎందుకు ఎత్తట్లేదు, వీళ్ళు ఎందుకు చేయట్లేదు, వీళ్ళు ఎందుకు నాకు కనెక్ట్ అవ్వట్లేదు, వీళ్ళు ఎందుకు నన్ను కలవడం లేదు, ఇలాంటి ఆలోచనలతో మీరు గడుపుతూ ఉంటారు. కానీ ఇక్కడ మీ పర్సన్ పరిస్థితి ఏంటి అనేది కూడా మనం ఆలోచించాలి. ఎందుకంటే ఇక్కడ మీ పర్సన్ మేబీ కొద్దిమంది స్పేస్ కోరుకుంటారండి. స్పేస్ కోరుకోవడం అంటే ఏంటి, వాళ్ళ మనసులో ఆ ఎమోషనల్ బాధ హీలింగ్ అయ్యే వరకు కొన్ని రోజులు ఒక ఎడబాటు, ఒక సపరేషన్, ఒక స్పేస్ కోరుకుంటారు కొద్దిమంది అండి. సో అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే, మీరు మరీ కంటిన్యూగా వాళ్ళకి ఫోన్లు చేస్తూ, మెసేజ్లు చేస్తూ, వేరే వాళ్ళతో మాట్లాడిస్తూ, మళ్ళీ మీరు వెళ్ళి వాళ్ళని ఇబ్బంది పెడుతూ చేయకుండా, వాళ్ళు ఏదైతే కోరుకుంటున్నారో అలాగే మీరు కూడా మీ లైఫ్లో మీరు స్పేస్ ఇవ్వండి. వాళ్ళకి స్పేస్ ఇవ్వండి, మీరు కూడా స్పేస్ తీసుకోండి. మీరు జీవితంలో మీరు కూడా డైవర్ట్ చేసుకోండి మీ మైండ్ని. అలాగే వీళ్ళు కూడా వీళ్ళంతా వీళ్ళు బయటపడేదాకా, ఈ సిచ్యువేషన్ నుంచి మీరు ఎలాగైతే పడాలో అలాగే వీళ్ళు కూడా ఆ సిచ్యువేషన్స్ నుంచి బయటపడే వరకు స్పేస్ ఇవ్వండి. వీళ్ళు మీతో మాట్లాడట్లేదు, లేకపోతే మీకు కనెక్ట్ అవ్వట్లేదు అని అంటే అర్థం ఏంటంటే మిమ్మల్ని మోసం చేయాలనో, లేకపోతే మిమ్మల్ని చీట్ చేసి వదిలేసేయాలనో ఉద్దేశం కాదండి. అక్కడ ఆ ఇమోషనల్గా హార్ట్ బ్రేక్ అయిపోయినప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుందంటే
మళ్ళీ కలవాలి, మాట్లాడాలి, మిమ్మల్ని హక్ చేసుకోవాలి, లేకపోతే మేము మీతో తిరగాలి, లేకపోతే మీతో ఉండాలన్న ఫీలింగ్స్ ఎట్లా వస్తాయండి? సో కొంచెం టైం ఇవ్వాలి. అలాగే వీళ్ళకి కూడా ఒక స్పేస్ అనేది ఇవ్వాలి, కొంచెం టైం ఇవ్వాలి, వాళ్ళు హీల్ అవ్వాలి. వాళ్ళు హీల్ అయిన తర్వాత ఆటోమేటిక్గా మళ్ళీ మీకు కనెక్ట్ అవుతారు. మీరు వద్దన్నా కూడా మీకు ఫోన్లు చేయడము, మీకు మెసేజ్లు చేయడం కూడా చేస్తారు. సో అలాంటి సిచ్యువేషన్ వాళ్ళకి వచ్చే వరకు మీరు కూడా వెయిట్ చేయాలి. అండ్ వీళ్ళు కూడా అదేమంటారు, ఇప్పుడు ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నారంటే మీకు ఫోన్ కానీ మెసేజ్ కానీ చేసే ఉద్దేశం లేదు, మిమ్మల్ని బ్లాక్ చేసేసారు. అండ్ మిమ్మల్ని అన్బ్లాక్ చేయాలన్నా ఇప్పుడు వాళ్ళకి చేసే మూడ్ కూడా లేదు. అంటే అంతా వాళ్ళు ఇమోషనల్గా బాధపడుతున్నారనమాట. సో ఆ బాధలో ఏంటంటే ఎవరైనా వీళ్ళని వచ్చి కదిపినా కూడా వాళ్ళని కోప్పడుతున్నారు, వాళ్ళని తిడుతున్నారు, అసలు మాట్లాడడానికి కూడా ఇష్టపడట్లేదు, ఒంటరిగా ఉంటున్నారు. ఆ సెల్ఫ్ హీలింగ్ అనేది కోరుకుంటున్నారండి మీ పార్ట్నర్. 7 ఆఫ్ వ్యాండ్స్. సో ఇక్కడ మీకు మీ పార్ట్నర్కి చూడండి, ఇక్కడ చాలా 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 వరకు మంచి మంచి లైఫ్లో మీ ఇద్దరు కలిసి ఉన్నప్పుడు చాలా వరకు ఏంటంటే మీరు కష్టాల కంటే కూడా సుఖాలు పంచుకోవడం ఎక్కువ అండి. అంటే షేరింగ్ అనేది ఉంది ఇక్కడ. షేరింగ్ అనేది ఈక్వల్గా ఉంది. ఒకటి ఫైనాన్షియల్ షేరింగ్ ఈక్వల్గా ఉండొచ్చు, లేకపోతే మీ ప్రేమ ఈక్వల్గా ఉండొచ్చు అండి. అన్ని రకాలు ఏంటంటే మీరు ఉన్నప్పుడు మీ పార్ట్నర్కి ఒక ధైర్యం ఉండేదండి. ఇక్కడ ఏంటంటే ఇద్దరు కలిసి ఉన్నారు కాబట్టి ఇక్కడ ఒక ధైర్యం అనేది ఉండేది మీ పార్ట్నర్కి. చాలా ధైర్యంగా ఉన్నారు, చాలా ఏంటి ఎంత అగ్రెసివ్గా ఉన్నారో చూడండి ఇక్కడ. సో ఎంత అగ్రెసివ్గా ఉన్నారు, చాలా జీవితంలో ఏది చేయాలన్నా కూడా వీళ్ళు భయపడేవాళ్ళు కాదు, ఏదైనా అడుగు ముందుకేసేవాళ్ళు. అంటే మీరున్నారన్న ధైర్యంతో. సో మీరున్నారన్న ధైర్యంతో వీళ్ళు ఏదైనా సరే చాలా హ్యాపీగా చేసేవాళ్ళు, అసలు నాకు బాధే లేదన్నట్టుగా ఉండేవాళ్ళు. బట్ ఇక్కడ మీకు దూరం అయిపోయిన తర్వాత మీ పార్ట్నర్ ఇప్పుడు ఏం చేయాలన్నా కూడా వీళ్ళు చేయకుండా సైలెంట్గా ఒక ఒంటరి జీవితాన్ని గడుపుతూ అటు కెరీర్ మీద ఫోకస్ చేయకుండా ఇటు ఇలాగే మీ మీ దగ్గరికి రావాలని మనసు కూడా తెచ్చుకోకుండా ఈ ఆలోచనలతో గడపడం అండి. సో ఇంకోటి ఏంటంటే వీటికి దూరంగా ఉంటున్నారు. అంటే మీతో ఆ షేరింగ్, ఆ ఫైనాన్షియల్ షేరింగ్ కానీ, ఇమోషనల్ షేరింగ్ కానీ, ఫిజికల్ షేరింగ్ కానీ ఏవేవైతే వీళ్ళు హ్యాపీగా ఉన్నారో వాటికి దూరంగా ఉంటున్నారు ఇప్పుడు. సో ఎందుకు దూరంగా ఉంటున్నారంటే మీకు మీ పార్ట్నర్కి జరిగిన మధ్యలో ఉన్న ఈ అబ్స్టాకిల్స్ అండి, గొడవలండి, మనుషులండి. ఓకే, అన్ని రకాలుగా కూడా ఇక్కడ మీకు మీ పార్ట్నర్కి ట్రస్ట్ ఇష్యూస్ రావచ్చు, మాట మాట పెరిగి అది పెద్దగా అయిపోయి అగాధంగా ఉండొచ్చు. మీ ప్రేమ, ఆప్యాయత, ఆ షేరింగ్ అనేది దూరం చేయడానికి ఇక్కడ మీ ఇద్దరి మధ్యలో ఇవైతే ఉన్నాయండి. కొన్ని అగాధాలు ఉన్నాయి. అగాధాలు అంటే మీరు చేసుకున్న ప్రాబ్లం, లేకపోతే మీ పార్ట్నర్ చేసుకున్న ప్రాబ్లం, వేరే పర్సన్ చేసిన ప్రాబ్లం, ఈ క్రియేట్ చేసిన ఇష్యూస్ అనమాట. సో ఈ ఇష్యూస్ అన్నీ కూడా ఇంకా గుర్తు చేసుకుంటున్నారు కాబట్టి ఇంకా మీకు దూరంగా ఉండడం. ఇవన్నీ మీతో ఉంటే ఇవన్నీ ఉంటాయని తెలుసు, మళ్ళీ అన్నీ కూడా హ్యాపీగా ఉంటారని కూడా తెలుసు. బట్ ఆ మైండ్ సెట్ రావట్లేదు వాళ్ళకి, మళ్ళీ మీతో కలవాలన్న మైండ్ సెట్ వీళ్ళకి ఇంకా రావడం లేదు. అట్లా అని చెప్పేసి వీళ్ళు ఏంటంటే ఏడుస్తున్నారు, ఆ హీలింగ్ కావాలని కోరుకుంటున్నారు, ఇమోషనల్ హీలింగ్ కూడా కోరుకుంటున్నారు. అండ్ ఇక్కడ చూడండి కంప్లీట్లీ 5 ఆఫ్ కప్స్. సో ఇక్కడ 5 ఆఫ్ కప్స్ అంటే వీళ్ళు సమ్ హ్యాబిట్స్ అండి, లైక్ బ్యాడ్ హ్యాబిట్స్ లాంటివి, ఆ డ్రింకింగ్ హ్యాబిట్స్ అనుకోండి, లేకపోతే వేరే వాళ్ళకి అలవాటు అవ్వడం కానివ్వండి, లేకపోతే ఇంకా ఎవరిని కూడా దగ్గర రానియకుండా ఆ ఇమోషనల్ ఫీలింగ్స్లలోనే గడుపుతూ ఒంటరి జీవితాన్ని కూడా గడుపుతున్నారు ఇప్పుడు. సో ఇబ్బందులు పడడంలో మెయిన్ ఇబ్బంది ఏంటంటే మీకు ఇమోషనల్గా దూరం అవ్వడం అండి. అంటే ఎమోషనల్ ఫీలింగ్స్కి మీకు దూరం అవ్వడం, ఏడవడం, బాధపడటం. ఒంటరిగా ఉంటున్నారు కానీ మీ ఫోన్ ఎత్తట్లేదు, మీకు కాల్ చేయట్లేదు, మిమ్మల్ని అన్బ్లాక్ చేయట్లేదు, ఏమీ చేయట్లేదు. అట్లా అని చెప్పేసి మీ పిక్చర్స్ చూడడమా, లేకపోతే మిమ్మల్ని చూడడం కూడా చేయట్లేదు. ఒంటరిగా కావాలి నాకు, అసలు లైఫ్లో ఏమొద్దు. ఇక్కడ మేల్ బొమ్మ చూసి మేల్స్ ఒకలే కాదండి, మేల్ ఫీమేల్ ఎవరైనా రావచ్చు వీళ్ళు. ఓకే, ఇమోషనల్గా అయితే చాలా వీళ్ళు దూరంగా ఉన్నారు మీకు, అండ్ ఎమోషనల్ ఫీలింగ్స్లోనే గడుపుతున్నారు ఇప్పుడు. ఒంటరిగా ఉండి గడుపుతున్నారు. వీళ్ళు ఎక్కడ పని చేయాలని కూడా అనుకోవట్లేదు, వీళ్ళు ఎవరితో కూడా కలవాలని అనుకోవట్లేదు. సొసైటీలో కూడా ఒక సోషల్ లైఫ్లో కూడా వీళ్ళు లేరు, ఒంటరిగానే ఉంటున్నారండి. మొత్తం ఒంటరి, లేజీగా, ఎంతసేపు సబ్కాన్షియస్ మైండ్లో ఆలోచనలతో పడుకోవడము, జస్ట్ లేచామా, తిన్నామా, పడుకున్నామా, ఆ టైప్లో అనమాట. జస్ట్ పడుకోవడం, లెగడం, మళ్ళీ బాధపడటం, ఇట్లా వీళ్ళ లైఫ్ గడుస్తుంది ప్రస్తుతం. సో ఇవన్నీ ఇబ్బందులు అయితే చాలా ఎదుర్కొంటున్నారు వీళ్ళండి, మీ పార్ట్నర్. అందుకనే ఇక్కడ మళ్ళీ కనెక్ట్ అవ్వాలని అయితే కోరుకుంటున్నారు. అంటే ఇప్పుడు ఈ ఆలోచనలు ఇవన్నీ హీలింగ్ అనేది వాళ్ళు ఎప్పుడైతే కొంచెం స్టేబుల్గా వస్తారో అప్పుడు మళ్ళీ వీళ్ళు మారి మీకు కాల్ కానీ మెసేజ్ కానీ
చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. బాటమ్ ఆఫ్ ద డెక్ మనకు అదే వచ్చింది. మళ్ళీ మీ ప్రేమ కోరుకుంటున్నారు అనమాట. సో ఇది వచ్చేసి ప్రస్తుతం వీళ్ళు పడుతున్న బాధలండి. ఎమోషనల్గా బాధపడుతున్నారు. చాలా వరకు ఒంటరి జీవితం గడపడము, ఎక్కువగా ఆలోచనలతో గడపడము, స్టక్ ఎనర్జీలో ఉన్నారు, ఉన్న వాళ్ళతో కూడా సంతోషంగా లేకపోవడం, ఇట్లాంటివన్నీ నడుస్తున్నాయి. సో ఒకసారి రిలేషన్షిప్ పరంగా వీళ్ళు ఏమి ఇబ్బందులు పడుతున్నారో చూద్దాము. ఫైనాన్షియల్ పరంగా ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారో కూడా చూద్దాం. ఎందుకంటే ఇక్కడ మీ అవసరం అనేది వీళ్ళకు ఉంది ఫ్యూచర్లో. సో మరి ఎలాంటి అవసరం వీళ్ళకు వస్తుంది అనేది కూడా మనం రివీల్ చేయొచ్చు. సో యూనివర్స్ కైండ్లీ కనెక్ట్ మీద ఎనర్జీస్ ఆఫ్ వ్యూవర్స్ అండ్ దేర్ పార్ట్నర్. వ్యూవర్స్ అండ్ వాళ్ళ పార్ట్నర్ యొక్క ఎనర్జీస్ కనెక్ట్ చేయండి యూనివర్స్. సో వీళ్ళకి రిలేషన్షిప్ పరంగా ప్రస్తుతం వాళ్ళు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు, వీళ్ళకి వీళ్ళ పార్ట్నర్కి మధ్యలో రిలేషన్షిప్ పరంగా వీళ్ళు పడుతున్న ఇబ్బందులు, వీళ్ళ పార్ట్నర్ వీళ్ళ వ్యక్తి ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు ఇందులో మీకు అన్నీ వచ్చేసాయి, బట్ అయినా కూడా మీకు క్లారిటీ కోసం నేను ఒక 3 కార్డ్స్ అయితే ఇక్కడ తీస్తాను. రిలేషన్షిప్ పరంగా వీళ్ళు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు, మీ పార్ట్నర్ మీకు దూరమైన, ఎమోషనల్గా మీకు దూరమైన పర్సన్ పడుతున్న బాధలు ప్రస్తుతం రిలేషన్షిప్లో. సో టెంపరెన్స్, ఎమోషనల్ బ్యాలెన్స్ చేస్తున్నారు. ఎమోషనల్ బ్యాలెన్స్ అంటే ఏంటి తెలుసు కదా, స్ట్రాంగ్గా ఉండడానికి ప్రయత్నిస్తున్నారు. అండ్ ఫైనాన్షియల్గా వీళ్ళు ఏమి ఇబ్బందులు పడుతున్నారో చూద్దామండి. ఫైనాన్షియల్ ఇబ్బందులు ఉన్నాయా లేదా, అన్ని రకాలుగా వెల్ సెటిల్డా వీళ్ళు ఎలా ఉన్నారో చూద్దాం. ఫైనాన్షియల్ ట్రబుల్స్ ఏమైనా ఉన్నాయేమో చూద్దాం మీ పార్ట్నర్కి. అంటే మీ దగ్గరకు వస్తున్నారంటే ఏదో విధంగా ఒకటి రిలేషన్షిప్ పరంగా మీ ఇమోషనల్ అటాచ్మెంట్ కోసం రావడము, లేదంటే ఫైనాన్షియల్ పరంగా రావడం. ఇమోషనల్ అటాచ్మెంట్ అని అంటే అన్ని రకాలుగా వస్తాయండి. ఒకటి ఇమోషనల్గా కనెక్ట్ అవ్వడము, ఫిజికల్ కనెక్షన్ అన్నీ కూడా వస్తాయి దీంట్లో. సో దీంట్లో ఫస్ట్ మీకు ఫైనాన్షియల్ పరంగా అసలు వీళ్ళు ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారా ఫైనాన్షియల్ పరంగా చూద్దామండి. యూనివర్స్ కైండ్లీ కనెక్ట్ మీ ద ఎనర్జీస్ ఆఫ్ వ్యూవర్స్ అండ్ దేర్ పార్ట్నర్. సో వ్యూవర్స్ యొక్క పార్ట్నర్ ఫైనాన్షియల్ పరంగా ప్రస్తుతం వీళ్ళు ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా? వచ్చిందండి టవర్ కార్డు. పడుతున్నారు, కష్టాలు చాలా పడుతున్నారు. ఫైనాన్షియల్ ట్రబుల్స్ కూడా కనిపిస్తున్నాయి. చూద్దాం ఏం ఫైనాన్షియల్ ట్రబుల్స్ ఉన్నాయో కూడా చూద్దాం. ఇది ఫైనాన్షియల్ ట్రబుల్స్ ఉన్నాయండి చాలా వరకు. సో ఇది రిలేషన్షిప్ పరంగా ఇష్యూస్. చూడండి ఇక్కడ ఎమోషనల్ అవుతున్నారు. ఇది ఏస్ ఆఫ్ కప్స్, ఇందాక కూడా మీకు చెప్పాను కదా ఏస్ ఆఫ్ కప్స్ వచ్చింది. సో ఎమోషనల్గా మిస్సింగ్ అండి. ఇక్కడ ఎమోషనల్గా బాధపడుతున్నారు, ఎమోషనల్ మిస్సింగ్ చాలా కనిపిస్తుంది. మీ పార్ట్నర్ మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు, ఏడుస్తున్నారు, బాధపడుతున్నారు, మీ ప్రేమ కోరుకుంటున్నారు. అన్ని రకాలుగా అయితే ఇబ్బందులు అయితే ఉన్నాయి ఎమోషనల్గా. అండ్ ఇక్కడైతే చూడండి మీ వైపు ఆలోచనలు ఎక్కువగా వస్తున్నాయి, మిమ్మల్ని కలవాలని చెప్పి అనుకుంటున్నారు. మ్యారీడ్ వాళ్ళు, అన్మ్యారీడ్ వాళ్ళు ఎవరైనా సరేనండి మీ వైపు రావాలని కోరుకుంటున్నారండి. మళ్ళీ మీతో ఆ స్నేహం కోరుకుంటున్నారు, ఆ ప్రేమ కోరుకోవడం కూడా జరుగుతుంది. అయితే ఇక్కడ కొద్దిమందికి అయితే ఆప్షన్స్ ఉన్నాయండి. కొద్దిమందికి రిలేషన్షిప్లో మేబీ మీ నుంచి మీకంటే కూడా బెటర్ ఆప్షన్స్ కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి కొద్దిమందికి. నేను ఇక్కడ రీడింగ్లో ఏదైతే వస్తుందో నేను అదే చెప్తానండి. మీరు అన్నీ మీకు అనుకూలంగా రావాలనంటే ఇది యూనివర్స్ ఇచ్చే కార్డ్స్ ఆన్సర్స్, అంటే మీ జీవితంలో జరగబోయేది. ఇది అందరికీ కాదు కదా, ఇది జనరల్ రీడింగ్ కాబట్టి ఇది ఎవరికి కనెక్ట్ అవుతుంది అనేది మనకు తెలియదు. పర్సనల్ రీడింగ్లో మాత్రమే మనం చెప్పగలం. అయితే ఇక్కడ వీళ్ళకి ఏంటంటే మీకంటే కూడా మేబీ బెటర్ ఆప్షన్స్ కూడా కనిపిస్తున్నాయి. అందుకనే మీకు కొంచెం బ్రేక్ ఇచ్చారండి మీ పార్ట్నర్. అంటే మీకు ఎందుకు బ్రేక్ ఇచ్చారు, మీకు ఎందుకు బ్లాక్ చేశారు, మీకు ఎందుకు కనెక్ట్ అవ్వట్లేదు, ఎందుకు మాట్లాడట్లేదు అంటే కొద్దిమంది అయితే వీళ్ళకి కొన్ని బెటర్ ఆప్షన్స్ కూడా కనిపిస్తున్నాయి వీళ్ళ ముందల. అంటే వీళ్ళు చాయిసెస్ ఉన్నాయండి వీళ్ళకి. సో ఎటు వెళ్ళాలో అని వీళ్ళు ఆలోచించుకుంటున్నారు. ఒకటి క్యారీర్ పరంగా కూడా మేబీ, డబ్బుల పరంగా మేబీ, వీళ్ళు అన్ని రకాలుగా ఏంటంటే కొంచెం ఆ ఆప్షన్స్, ఆ గ్రోత్, సెల్ఫ్ గ్రోత్ కూడా అనుకోవచ్చు. ఎందుకంటే మీతో సపరేషన్ అయిపోయిన తర్వాత కొంచెం వీళ్ళు ఆ డిస్టెన్స్ కోరుకోవడంలోనే కొత్త ఆలోచనలు చేయడం. నేను ఇందాక మీకు ఆ కార్డులో కూడా చెప్పాను కదా, సెల్ఫ్ గ్రోత్ కోసం వాళ్ళ మైండ్ డైవర్ట్ చేసుకోవడం కోసం వీళ్ళు చేస్తున్నారని. సో అలాగా వీళ్ళు చాయిసెస్ చూస్తున్నారండి. ఇప్పుడు వీళ్ళ జీవితంలో ఇమోషనల్గా డిస్కనెక్ట్ చేయడము, ప్లస్ వేరే వాటి మీద ఎక్కువ ఫోకస్ చేయడం. అంటే క్యారీర్ పైన ఫోకస్ చేయడము, లేకపోతే సోషల్గా అందరితో కలవడము, ఫ్యామిలీతో కలవడము, వాళ్ళతో అటాచ్ అవ్వడము. అలాగే కొన్ని ఇబ్బందులు కూడా ఉన్నాయండి. ఇక్కడ స్నేక్స్ ఇవన్నీ కనిపిస్తున్నాయి కదా, అంటే కొన్ని నెగిటివ్ పర్సన్స్ కూడా వీళ్ళ జీవితంలో ఉన్న నెగిటివ్ పర్సన్స్ నుంచి కూడా వీళ్ళు దూరంగా ఉండాలి, తెలుసుకుంటున్నారు కూడా అండి. ఎవరు ఏంటి అనేది కూడా వీళ్ళు ఇప్పుడు తెలుసుకుంటున్నారు. అంటే మిమ్మల్ని నెగిటివ్గా కాదు, ఇక్కడ ఏంటంటే వీళ్ళ జీవితంలో ఇప్పుడు కొద్దిమంది ఎవరైతే ఉన్నారో వాళ్ళల్లో కూడా మీ పరంగా కానీ
మీ పర్సన్ పరంగా కానీ వాళ్ళు ఇబ్బంది పెట్టారని చెప్పేసి కూడా వాళ్ళు అర్థం చేసుకోవడం. అండ్ వీళ్ళకి కొన్ని మంచి ఆప్షన్స్ కూడా కనిపిస్తున్నాయండి. క్యారియర్ గ్రోత్లో వాళ్ళు ఎక్కువ ఫోకస్ చేయాలని అనుకుంటున్నారు కొద్దిమంది ఏమో వేరే మ్యారేజ్ ఆప్షన్స్, వేరే పర్సన్స్ లైఫ్లోకి వెళ్ళాలనుకోవడము, ఇట్లాంటివి రిలేషన్షిప్లో కనిపిస్తున్నాయండి. అందరికీ కాదండి, ఇది పర్సన్ టు పర్సన్ వేరే ఉంటుంది. ఇప్పుడు ఫైనాన్షియల్ పరంగా వీళ్ళకి ఏమి ఇబ్బందులు ఉన్నాయో చూద్దాం. పెంటకల్స్, సో 4 ఆఫ్ పెంటకల్స్, అండ్ ఇక్కడ 4 ఆఫ్ కప్స్, అండ్ ఇక్కడ ద స్టార్ కార్డ్. సో ఇక్కడ మీ పార్ట్నర్ ఫైనాన్షియల్ పరంగా అయితే ఇబ్బందుల్ని కొంచెం వీళ్ళు బ్యాలెన్స్ చేస్తున్నారండి. అంటే కొంచెం అడ్జస్ట్ చేయడం అని అంటే స్ట్రాంగ్గా వీళ్ళైతే ఎదుర్కొంటున్నారు. ఫైనాన్షియల్గా అయితే కొంచెం ట్రబుల్స్ ఉన్నాయి. కాకపోతే ఇక్కడ ఇమోషనల్ ఫీలింగ్స్ కూడా ఉన్నాయండి. ఇక్కడ ఇమోషనల్గా వీళ్ళు ఇప్పుడు సపరేషన్లో ఉన్నారు కాబట్టి ఆ ఇమోషనల్ ఫీలింగ్స్లలో ఈ ఫైనాన్షియల్ ట్రబుల్స్ రెండింటిని కూడా వీళ్ళు బ్యాలెన్స్ చేస్తున్నారు అనమాట. చాలా స్ట్రాంగ్గా వీళ్ళు రెండింటిని బ్యాలెన్స్ చేస్తున్నారు. చాలా పేషెన్స్గా ఎదుర్కొంటున్నారు. ఆ ఫైనాన్షియల్ ట్రబుల్స్ని కూడా వాళ్ళు ఫుల్ఫిల్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. అంటే వీళ్ళు మేబీ వేరే జాబ్ చేయడము, లేకపోతే వేరే వాళ్ళ దగ్గర ఏదైనా అప్పు చేయడము, ఇట్లాంటివండి. అన్ని ఫైనాన్షియల్గా వీళ్ళు అటు ఇటు అడ్జస్ట్ చేయడం అనమాట. పేషెన్స్గా వీళ్ళు అన్నీ కూడా అడ్జస్ట్మెంట్స్ అనేవి చేసుకుంటున్నారు. అండ్ ఇక్కడ 4 ఆఫ్ కప్స్ అని అంటే వీళ్ళకి ఇక్కడ ఫైనాన్షియల్ ట్రబుల్స్ ఉన్నాయి కాబట్టి మీ ప్రేమని ఇప్పుడు తీసుకునే దాంట్లో లేరండి, మూడ్లో లేరు. అంటే మేబీ క్యారియర్ పరంగా లేదంటే డబ్బుల పరంగా వీళ్ళు ఏదో చేయాలనుకుంటున్నారు. అంటే ఒక నిర్ణయం తీసుకున్నారనమాట. సో ఫైనాన్షియల్గా వీళ్ళు ఎదగడం కోసం కూడా మిమ్మల్ని వీళ్ళు దూరం పెట్టడము, లేదంటే మీరు ఫైనాన్షియల్గా మీరు వీళ్ళకి హెల్ప్ చేయలేదేమో, దానివల్ల కూడా మిమ్మల్ని దూరం పెట్టవచ్చు. బట్ మీరు ఇప్పుడు మీరు ఇచ్చే ఈ ప్రేమని ఇప్పుడు వీళ్ళు యాక్సెప్ట్ చేసే కెపాసిటీలో లేరు ఇప్పుడు. అందుకని చెప్పేసి మీకు దూరంగా ఉంటున్నారు. అండ్ పొసెసివ్గా కూడా కనిపిస్తున్నారు ఇక్కడ 4 ఆఫ్ పెంటికల్స్. ఇప్పుడు డబ్బుల గురించి వీళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేయాలని, లేకపోతే ఏదైనా లాస్లో ఫైనాన్షియల్ లాస్ కూడా కనిపిస్తుంది. సో ఫైనాన్షియల్ లాస్ అని అంటే ఏంటంటే డబ్బుల పరంగా వీళ్ళు ఎదుర్కొంటున్న ఇబ్బందుల్ని నుంచి బయటపడాలని చెప్పి అనుకోవడం అండి. సో ఇప్పుడు కొంచెం ఇబ్బందులు పడుతున్నారు కదా, వాటి నుంచి బయటపడాలి. ప్లస్ వీళ్ళ దగ్గర ఉన్న కొంచెం మనీ ఏదైనా ఉంటే కూడా వాటిని కూడా వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకుంటున్నారు. ఇక్కడ ప్రొటెక్ట్ చేసుకోవడం అని అంటే ఆ డబ్బులు కూడా వేరే వాళ్ళు ఎవరు తీసుకోకుండా, వేరే వాళ్ళకి అవి రాకుండా వీళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవడం. ఇదొక సమ్ ఫైనాన్షియల్గా కూడా వీళ్ళకి కొన్ని ట్రబుల్స్ అయితే కనిపిస్తున్నాయి. చాలా వరకు వీళ్ళు అన్నిటిని కూడా బ్యాలెన్స్ చేస్తున్నారండి. అండ్ ఇక్కడైతే టవర్ కార్డ్ వచ్చింది. సో టవర్ కార్డ్ అనేది ఇక్కడ ఏంటి, బాటమ్ ఆఫ్ ద డెక్ మనకి ఫైనాన్షియల్గానే వచ్చింది. సో ఇక్కడ ఫైనాన్షియల్ ట్రబుల్స్ కూడా ఉన్నాయి కాబట్టి వాటిని వీళ్ళు స్ట్రాంగ్గా ఎదుర్కొంటున్నారు. అందుకని ఎమోషనల్గా మీకు డిస్కనెక్షన్లో ఉన్నారు. అండ్ మీరు ఎమోషనల్గా కనెక్ట్ అవ్వాలని చెప్పి మీరు ఫోన్ చేసినా, మెసేజ్ చేసినా వాళ్ళు తీసుకోవట్లేదు. అండ్ ఇక్కడ ప్రొటెక్ట్ చేసుకుంటున్నారు. డబ్బుల్ని వీళ్ళు కొంచెం జాగ్రత్త పరచుకోవడం, ఇట్లాంటివి ఫైనాన్షియల్ ట్రబుల్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ ఎమోషనల్గా అయితే టెంపరెన్స్ కార్డ్ వచ్చింది. సో టెంపరెన్స్ కార్డ్ అంటే ఏంటి, ఇది మన కర్మ సిచ్యువేషన్ అంటాం ఒకటి. ఇంకోటి ఏంటంటే ఎమోషన్స్ని బ్యాలెన్స్ చేయడం అండి. అంటే స్ట్రాంగ్గా బయటికి ఏం జరిగినట్టు ఏం లేనట్టుగా ఉంటూ లోపల మాత్రం చాలా వరకు వీళ్ళు స్ట్రగుల్ అవుతున్నారు ఎమోషనల్గా. ఇక్కడ చూడండి పొసెసివ్గా ఫీల్ అవుతున్నారు, అంటే మిస్ అవుతున్నారు మిమ్మల్ని. సో మిమ్మల్ని మిస్ అవ్వడము, మిమ్మల్ని కలవాలనుకోవడము, మిమ్మల్ని చూడాలనుకోవడము, ఇట్లాంటివి. కానీ రావట్లేదు. ఎందుకు రావట్లేదు అని అంటే ఆలోచనలతోనే వాళ్ళు జస్ట్ అట్లా కొంచెం ఓర్చుకొని ఉండడం అంటారు కదా, అలాగా ఉంటున్నారు తప్ప వాళ్ళు ఏం స్టెప్ వేయట్లేదు. బట్ వీళ్ళు ఏంటంటే పాస్ట్ లైఫ్ ఊరిలోకి వెళ్ళాలని చెప్పేసి అనుకోవడము. కొద్దిమంది ఏంటంటే ఈ రిలేషన్షిప్ని ఇప్పుడు బర్డన్గా ఫీల్ అవుతున్నారండి. ఇప్పట్లో ఆలోచనలు అయితే రావు, బట్ ఫ్యూచర్లో మాత్రం మళ్ళీ మీ లైఫ్లోకి తిరిగి రావాలనుకోవడం కూడా అనుకుంటున్నారు. ఎందుకంటే ఇక్కడ మనకి బాటమ్ ఆఫ్ ద డెక్ ఇది వచ్చింది కాబట్టి కనెక్ట్ అవ్వడం అయితే అవుతారండి. ఖచ్చితంగా మీకు కనెక్ట్ అవుతారు. ఇక్కడ వీళ్ళకి ఫైనాన్షియల్గా ట్రబుల్స్ కనిపిస్తున్నాయి. ప్లస్ రిలేషన్షిప్లో కూడా ఇప్పుడు వీళ్ళు కొన్ని చాయిసెస్ ఉన్నాయి. కొద్దిమందికి ఏమో ఈ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉండి కూడా మీకు దూరంగా ఉంటున్నారు. ఇక్కడ థర్డ్ పార్టీ నాకు ఎక్కువగా రాలేదండి. ఇక్కడ థర్డ్ పార్టీ లైఫ్ అయితే రాలేదు. థర్డ్ పార్టీ లైఫ్లో ఇమోషనల్ అంటే మేబీ థర్డ్ పార్టీ లైఫ్లో ఉండి ఇమోషనల్గా బాధపడుతుండొచ్చండి. సో ఇదండి రీడింగ్ ఈరోజు. మనకు ఎలా ఉంది, మీరు ఏంటి కామెంట్ చేయండి. అండ్ ఇది మీకు చాలా వరకు ఏంటంటే పర్సనల్ రీడింగ్ తీసుకోండి. పర్సనల్ రీడింగ్ తీసుకుంటే మీ లైఫ్లో ఒక మంచి సొల్యూషన్ వస్తుంది. ఇక్కడ మీకు లవ్ ఒరాకిల్ కార్డ్స్ ఉన్నాయి. సో మీ పార్ట్నర్కి ఇప్పుడు మీ మీద ఏం, పార్ట్నర్ అంటే ఇమోషనల్ పర్సన్ అండి. మీకు ఇమోషనల్గా కనెక్ట్ అయిన పర్సన్ ఎవరైనా సరే, మేల్ ఫీమేల్, మ్యారీడ్ అన్మ్యారీడ్, ఎనీ కైండ్ ఆఫ్ రిలేషన్షిప్, ఏంటంటే ఇక్కడ మీకు ఇమోషనల్గా కనెక్ట్ అయిన పర్సన్ మీకు దూరంగా ఉంది. మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు లవ్ పరంగా.
లవ్ పరంగా మీ పైన ఎలాంటి ఆలోచనలతో ఉన్నారో చూద్దాం. వీళ్ళు చాలా ఎమోషనల్గా అయితే బాధపడుతున్నారండి. ఎమోషనల్ డిటాచ్మెంట్ కనిపిస్తుంది బాగా. ఎమోషనల్ డిటాచ్మెంట్ అంటే డ్రైన్ అయిపోయి ఉండడం అంటాం కదా. డ్రైన్ అయిపోవడం. డ్రైన్ అంటే ఏంటి, కంప్లీట్గా బాధపడి 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 ఇంకా కన్నీళ్ళు అన్నీ పోయి ఏం లేవు, ఇంకా నా కళ్ళల్లో నీళ్ళు కూడా లేవు ఇంకా అన్నట్టుగా ఉంటుంది చూడండి. అలాగే డ్రైన్ స్టేట్లో ఇప్పుడు ప్రజెంట్ మీ పార్ట్నర్ ఉన్నారు. సో యూనివర్స్ కైండ్లీ కనెక్ట్ మీ ద ఎనర్జీస్ ఆఫ్ వ్యూవర్స్ అండ్ దెర్ పార్ట్నర్. సో వ్యూవర్స్ యొక్క పార్ట్నర్ వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళు వీళ్ళ గురించి లవ్ ఫీలింగ్స్లో ఏ విధంగా వీళ్ళ గురించి ఆలోచిస్తున్నారు. లవ్ ఒరాకిల్ కార్డ్స్లో వాళ్ళ మీద అభిప్రాయాన్ని నాకు క్లియర్గా చెప్పండి యూనివర్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. గ్రాటిట్యూడ్. సో అబండెన్స్ వచ్చిందండి. కీప్ ఏ పాజిటివ్ మైండ్ సెట్, మేనిఫెస్ట్ ఎగ్జాక్ట్లీ వాట్ యూ వాంట్, గ్రాటిట్యూడ్, బ్లిస్. సో ఇక్కడ యూనివర్స్ మీకు ఒకటే చెప్తున్నారండి, లుక్ ఫర్ ఏ సైన్. సో ఇక్కడ మనకి కార్డ్ వచ్చింది కదా, లుక్ ఫర్ ఏ సైన్. సో లుక్ ఫర్ సైన్ అంటే ఏంటి, కీప్ ఏ పాజిటివ్ మైండ్ సెట్, మేనిఫెస్ట్ ఎగ్జాక్ట్లీ వాట్ యూ వాంట్ అండ్ గ్రాటిట్యూడ్, బ్లిస్. ఓకే, కీప్ ఏ పాజిటివ్ మైండ్ సెట్, మేనిఫెస్ట్ ఎగ్జాక్ట్లీ వాట్ యూ వాంట్ అంటే మీకు ఏం కావాలో అది మీరు పర్ఫెక్ట్గా కోరుకోండి. అండ్ దిస్ ఈజ్ అ పర్ఫెక్ట్ టైమింగ్. ఇప్పుడు మీకు మీ పార్ట్నర్ కూడా ఆ ఎమోషనల్ దీని నుంచి బయటపడుతున్నారు. అండ్ ఇది పర్ఫెక్ట్ టైమింగ్. మీరు గాడ్ని మేనిఫెస్ట్ చేసుకోండి, అంటే యూనివర్స్కి మీరు మేనిఫెస్ట్ చేసుకోండి. అబండెన్స్ అనేది రాబోతుందండి. పర్ఫెక్ట్ టైమింగ్ అంటే ఇదే. అబండెన్స్ కూడా వస్తుంది. అండ్ అలాగే లుక్ ఫర్ ఏ సైన్, పాజిటివ్ సైన్ అనమాట. సో ఖచ్చితంగా మీ పార్ట్నర్ మళ్ళీ తిరిగి వస్తారు. ఆ వచ్చినప్పుడు మీరు ఫర్గివ్నెస్ అనేది కావాలండి. మీ సైడ్ నుంచి ఏం కావాలంటే వాళ్ళని క్షమించండి. వాళ్ళు చేసిన తప్పులన్నింటినీ కూడా మీరు క్షమించి మీరు మీ లైఫ్లోకి ఆహ్వానించండి. లేదా వాళ్ళని ఫర్గివ్నెస్, వాళ్ళని క్షమించేసి మీ దారి మీరు చూసుకోండి. రెండిట్లో ఏదో ఒకటి, అన్నీ కూడా మీ చేతిలోనే ఉంటాయండి. బట్ బీ రిమైన్ పాజిటివ్. మీరు ఏది చేయాలనుకుంటున్నారో అదే చేయండి. బీ పాజిటివ్. ఎప్పుడైనా సరే పాజిటివ్గా ఉండండి. కరెక్ట్గా మీరు ఏం కావాలో అది మేనిఫెస్ట్ చేసుకోండి. నేను ప్రతిసారి ఒకటే చెప్తున్నానండి, అరౌండ్ 3:30కి మార్నింగ్ వీలైతే అలారం పెట్టుకోండి. లేకపోతే మీకు మెయిల్కి వస్తే 3:30 కల్లా లేచి బయటికి వెళ్ళి ఆకాశం మీద చూస్తూ ఆకాశం వైపు ఇలాగ మీరు చేతులు పెట్టుకొని యూనివర్స్ని అడగండి. మీకు మనసులో ఏముందో అది ఎగ్జాక్ట్గా మీకు ఏముందో అది అడగండి. నిజంగా మీరు రియల్గా మీ పర్సన్ని ఇష్టపడుతుంటే, మీరు రియల్గా మీ పర్సన్ మీ లైఫ్లోకి రావాలని మీరు అబండెన్స్ మీరు కోరుకుంటే, అది కూడా కరెక్ట్ ప్రేమ అనేది ఈచ్ సైడ్, రెండు సైడ్లో కూడా ఈక్వల్గా ఉండాలండి. అంటే మీరే నా లైఫ్ పార్ట్నర్, నా సోల్మేట్ పార్ట్నర్, నువ్వు తప్ప నాకు ఎవ్వరూ వద్దు. సో నీతో ఉంటే ఈ బాండింగ్, ఈ ప్రేమ, ఈ ఇమోషన్స్, సో ఇవన్నిటిని కూడా ఏమంటారంటే ఆస్వాదిస్తారు. సో ఆస్వాదించే మైండ్ సెట్ ఉండాలి. మోసం చేయడము, లేకపోతే వాళ్ళ అవసరాల కోసం మీతో గడపడము, ఇట్లాంటివన్నీ చూడండి. అవసరాల కొద్దీ, లేకపోతే మీ ఫిజికల్ అట్రాక్షన్ చూసి, ఇది మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా సరే అండి, ఆ ఫిజికల్ అట్రాక్షను, ఆ డ్రెస్సింగ్ సెన్సో, లేకపోతే మీ మేకప్లు చూసో, మీ లిప్స్టిక్లు చూసో, లేకపోతే మీ అందం చూసి, మీ హ్యాండ్సమ్, మీరు 6 అడుగుల అందగాళ్ళని చూసో, ఇవన్నీ చూసి అట్రాక్ట్ అయ్యేటివి అనేది ఇవన్నీ టెంపరీ అండి. సో ఈ టెంపరీ వాటికి ఇంపార్టెన్స్ ఇచ్చే వాళ్ళని మీరు ఫర్గివ్ చేసేసి మీ దారి మీరు చూసుకోవడం. అండ్ ఎవరైతే మీ జీవిత భాగస్వామి అనుకోవడమో, లేకపోతే మిమ్మల్ని అట్లా ఫీల్ అవ్వడం, ఓకే, మిమ్మల్ని అట్లాగా ఆ సోల్మేట్ కనెక్షన్ ఉంది, మీరు నా వెంట నడవాలి అని అనుకునే పర్సన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ గురించి మీరు కరెక్ట్గా మేనిఫెస్ట్ చేసుకోండి. మీరు ఏదైతే కోరుకుంటున్నారో అది ఖచ్చితంగా జరుగుతుంది. 3:30కి అట్లాగా జస్ట్ మీరు లేచి ఆ మేనిఫెస్ట్ చేసుకొని కూడా మళ్ళీ పడుకోవచ్చు అండి, నో ప్రాబ్లం. ఓకేనా? సో ఇలా చేయండి, మీ జీవితంలో మార్పులు తెచ్చుకోండి. ఫస్ట్ థింగ్ ఏంటంటే పాజిటివ్గా ఉండడం నేర్చుకోండి. మీ సెల్ఫ్ లవ్ చేసుకోండి, సెల్ఫ్ హీలింగ్ చేసుకోండి, సెల్ఫ్ రెస్పెక్ట్ పెంచుకోండి. బీ స్ట్రాంగ్. ఓకే, సో మీకు ఎవరైనా పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే కనుక మీరు నా డిస్క్రిప్షన్లో నంబర్ ఇస్తాను, దానికి మీరు చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ నన్ను ఎంకరేజ్ చేయాలని అనుకుంటే మీరు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోవద్దు. అండ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. గాడ్ బ్లెస్ యూ. అండ్ యూనివర్స్ బ్లెస్సింగ్స్ కూడా మీకు ఎప్పుడు కూడా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ.